ఐఏఎస్ తెలుగు లిటరేచర్ సంబంధించి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనే కేటగిరీలో భాగంగా నేను ప్రశ్నతో వచ్చాను. ఎర్రన నాచన సోమన్న సిద్ధాంతాల తారతమ్యాలు అనేది. సాధారణంగా తెలుగు లిటరేచర్లో ఒక కవి మీద క్వశ్చన్ అడగకుండా ఏ ఇద్దరు కవులనైనా కంపేర్ చేస్తూ క్వశ్చన్స్ అడగచ్చు. ఉదాహరణకి నన్నయ్యను తిక్కనను కంపేర్ చేస్తూ ప్రశ్న అడగచ్చు. వారి యొక్క సిద్ధాంతాలు కావచ్చు, కవిత లక్షణాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే మళ్ళీ శ్రీనాథుడు పోతన్న ఈ ఇద్దరిని కంపేర్ చేస్తూ క్వశ్చన్స్ అడగవచ్చు. అలా అడగదగ్గ కవులు ఎవరు ఉన్నారు? చేమకూర వెంకట కవి, రఘునాథ నాయకుడు లాంటి వాళ్ళు కావచ్చు, అన్నమయ్య రామదాసు, లేదా రామదాసు త్యాగయ్య, లేదా అన్నమయ్య త్యాగయ్య లాంటి వాళ్ళు, లేదా ఆ ముగ్గురిని కంపేర్ చేస్తూ కావచ్చు. ఇలా కంపారిజన్ చేసే ఒకానొక లక్షణం మన యొక్క ఎగ్జామినేషన్లో ఉంటుంది అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళల్లో ఎక్కువ అవకాశం ఉంది కంపారిజన్కి అనుకున్న వాళ్ళు నాచన సోమన్న, ఎర్ర ప్రగడ. ఎందుకు వీరిద్దరు, వాట్ ఈస్ ద రీజన్ అన్నప్పుడు అందులోంచి మనకి వాళ్ళ సిద్ధాంతాల తారతమ్యాలు కూడా వస్తాయి. ఎర్రన నాచన సోమన్న ఇద్దరు కూడా 14వ శతాబ్దపు కవులు. తెలుగు సాహిత్యంలో సంస్కృతంలోంచి వచ్చిన మహాభారతాన్ని కనుక మనం చూస్తే మహాభారతం అంతా కూడా నన్నయ, తిక్కన, ఎర్రన ముగ్గురు కలిపి తెలుగులోకి తీసుకొచ్చారు. నేను ఆ క్లాస్ చెప్పినప్పుడు మీరు కొరిలేట్ చేసుకుంటే ఈ ముగ్గురు తీసుకొచ్చినప్పటికీ సంస్కృత మహాభారతంలో 2 చివరి పర్వాలు 99, 100 ఈ 2 పర్వాలు మిగిలిపోయినాయి. సంస్కృతానికి ఉన్న లక్షణం ఏంటంటే 100 మహాభారతంలో, సంస్కృత మహాభారతంలో 100 పర్వాలు ఉన్నాయి. చివరి 2 పర్వాలని నన్నయ, తిక్కన, ఎర్రన తెలుగులోకి తీసుకురాలేదు. ఈ మిగిలిపోయిన ఈ 2 పర్వాలని ఖిల పర్వాలు, మిగిలిన అనర్థం. ఖిలము అంటే ఆ పర్వాలు అన్నర్థం. ఖిలానికి ఆపోజిట్ అఖిలం. అఖిలం అంటే అంతా, ఖిలం అంటే మొక్క, మిగిలిపోయిన మొక్క. ఈ 2 ఖిల పర్వాలని సంస్కృతంలో హరివంశం అని పిలుస్తారు. ఈ హరివంశం అనేది సంస్కృతంలో ఖిల పురాణంగా చెప్పబడుతుంది. 2 పర్వాల సంస్కృత మహాభారతం కథంతా కలిపి హరివంశం అనే పేరుతో ఖిల పురాణంగా సంస్కృతంలో ఉంటుంది. సంస్కృత మహాభారతంలో 1వ పర్వం నుంచి 97, 98, 99, 100 అనుకుంటే ఈ చివరి 2 పర్వాలు మినహాయించి మిగిలిన 1 నుంచి 98 పర్వాలని 18 పర్వాలుగా డివైడ్ చేసి వాటిని నన్నయ, తిక్కన, ఎర్రన తెలుగులోకి తీసుకొచ్చారు. ఈ 2 పర్వాలని నన్నయ, తిక్కన, ఎర్రన ఎందుకు విడిచిపెట్టారు అని అడిగితే మహాభారత కథ 98వ పర్వంతో ముగుస్తుంది. అంటే కురుక్షేత్ర సంగ్రామం, మహాప్రస్థానం అంటే స్వర్గానికి వీళ్ళందరూ వెళ్ళడం, ఇలాంటివన్నీ స్వర్గారోహణ పర్వము అంటాం దాన్ని. అలా జరిగిన తర్వాత సంస్కృత మహాభారతంలో కృష్ణుడి కథ ప్రారంభమవుతుంది. కృష్ణుడి యొక్క పుట్టుక, కృష్ణుడు పెరిగిన విధానం మొదలైనంత. అంటే కురుక్షేత్ర సంగ్రామం తర్వాత మళ్ళీ కృష్ణుడి కథ చెప్పడం అర్ధరహితమని నన్నయ్య గారు బిగినింగ్లోనే ఈ రెండింటిని నేను తీసుకోను అని అనౌన్స్ చేశారు. అలా అనుకున్నప్పుడు నన్నయ, తిక్కన, ఎర్రన కలిపి ఈ మొత్తం 98 పర్వాలని తీసుకొచ్చిన 18 పర్వాలుగా 2 పర్వాలు మిగిలిపోయినాయి. కాబట్టి ఆ 2 పర్వాలని తెలుగులోకి తీసుకురావడం అనే ప్రధాన ధ్యేయం అంటే ఆశయం కలిగిన కవులే ఎర్రన, నాచన సోమన్న. అందుని ఎర్రన, నాచన సోమన్న అనే 2 కవుల గురించి ఒక్క మాటలో చెప్పండి అంటే
వారిద్దరూ తెలుగు సాహిత్యంలో సంస్కృత మహాభారతంలో మిగిలిపోయిన పర్వాలని కూడా తెలుగువారికి అందించడం ద్వారా మొత్తం సంస్కృత వ్యాస మహాభారతాన్ని తెలుగువారికి అందించాలనే ఆశయమే వారిది. అందుకని ఎర్రన రచించిన రామాయణం, ఎర్రన రచించిన అరణ్య పరవశేషం, ఎర్రన రచించిన నృసింహ పురాణం అనే 3 కాకుండా ఎర్రన రచించిన మరొక కావ్యం పేరు హరివంశం. నాచన సోమన్న రచించినది ఉత్తర హరివంశం. అంటే హరివంశం మొత్తం తీసుకొచ్చిన వారేమో ఎర్రనైతే అందులో కొంత భాగాన్ని ఉత్తర అంటే కొంచెం భాగం, ఉత్తర అంటే లేటర్ అని అర్థం, తర్వాతది అని అర్థం. బట్ ఎక్కువగా తీసుకోకుండా తక్కువగా తీసుకుంటున్న అర్థంలో ఉత్తర హరివంశం అనే పదాన్ని నాచన సోముడు ఉపయోగించారు. వీరిద్దరి సిద్ధాంతంలో ఉన్న అత్యంత సమానమైనది ఏమిటి అని అడిగితే ఇంతవరకు నేను చెప్పింది హరివంశ కథను తెలుగువారికి తీసుకురావటం. దీన్ని మినహాయించి మిగిలినవన్నీ వీళ్ళిద్దరి మధ్యన సిద్ధాంతాలలో తారతమ్యాలున్నాయి. మొత్తం సంస్కృత కథని యథాతథంగా సంస్కృతంలో ఉన్న విధంగానే తీసుకురావడం ఎర్రన చేసిన పని. ఆ ఉన్న కథని కొన్నింటిని తీసుకొని మార్పులు చేర్పులతోటి తీసుకురావడం నాచన సోముడు చేసిన పని. సంస్కృతంలో ఉన్న హరివంశ కథని పురాణంగా, కేవలం పురాణంగా తీసుకురావడం ఎర్రన చేసిన పని. సంస్కృతంలో ఉన్న ఆ పురాణాన్ని సమకాలీనమైన అంశాలతోటి జోడించి తీసుకురావడం నాచన సోముడు చేసిన పని. ఉన్న మూలాన్ని యథాతథంగా శాంత రసంతో, ధర్మవీర రసంతో తీసుకురావడం ఎర్రన చేసిన పని. శాంతము ధర్మవీరము కన్నా కొంచెం శృంగారం పాలు ఎక్కువ పెట్టడం నాచన సోముడు చేసిన పని. సంస్కృతంలో ఉన్న కథని అదే క్రమంలో తీసుకొస్తున్నప్పుడు కేవలం పురాణంగా చెప్పే పద్ధతి, కేవలం పురాణంగా చెబుతూ అది కేవలం ఒక తత్వాన్ని, పౌరాణిక తత్వాన్ని అందింపచేసే ప్రయత్నం ఎర్రనది. దాన్ని కొంచెం భక్తి తత్వంతో, ఇంకా చెప్పాలంటే వైదిక మతంగా, భక్తి తత్వంగా మలచి చెప్పడం నాచన సోముడు చేసిన పని. కేవలం ఆ కావ్యాన్ని మామూలు పాత్రలతోటి రాసే పద్ధతి ఎర్రనదైతే, తాను ఎంచుకునే విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ నాచన సోముడు దానికి మరింత మెరుగులు దిద్ది, ఒక్క మాటలో చెప్పాలి అంటే శ్రీకృష్ణుడు, ఆయన కొడుకు ప్రద్యుమ్నుడు, ఆయన కొడుకు అనిరుద్ధుడు అనే 3 తరాలను మాత్రమే తీసుకుంటూ వంశ కథా కావ్యంగా మలుస్తూ రాయడం నాచన సోముడి వ్యూహం. అందుకని ఎర్రన నాచన సోముడు ఒకే కాలపు కవులైనా, ఒకే మూలాన్ని ఎంచుకున్నా, ఒకే సిద్ధాంతాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిన, సంస్కృత మహాభారతాన్ని యథాతథంగా తెలుగువారికి మొత్తంగా అందించాలనే ఆశయం ఇద్దరిది ఒకటే అయినా, ఎంచుకున్న వస్తువు ఒకటే అయినా, ఒకే కాలపు వారైనా వారి విధి విధానాలు వేరు, వారి వ్యూహాలు వేరు, వారి రచనా పద్ధతులు వేరు, వారి యొక్క అనువాద విధానాలు వేరు, స్వతంత్రత అస్వతంత్రత యథామూలకత లాంటి వాటిల్లో ఎవరి వ్యూహం వారిది, భక్తిని చాటడంలో ఎవరి వ్యూహం వారిది, శృంగార రసాన్ని చాటడంలో ఎవరి వ్యూహం వారిది, పాత్ర పోషణలో ఎవరి వ్యూహం వారిది, సమకాలీన సాంఘిక అంశాలు చెప్పడంలో ఎవరి వ్యూహం వారిది అని తెలియచెప్పగలిగితే మనకి ఈ ఆన్సర్ అత్యద్భుతంగా పండుతుంది. మార్కులే మార్కులు. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోలో మరో ఆన్సర్ క్వశ్చన్తో కలుద్దాం.